నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2025 ముగింపుకు వచ్చేసాం. అయితే డిసెంబర్ నెలలో రాబోతున్న పెద్ద సినిమాలు ఏంటి, అదేవిధంగా చిన్న సినిమాలు ఏంటి, వీటితో పాటు ఇప్పటిదాకా ఈ సంవత్సరంలో మనం చూసినటువంటి పెద్ద హిట్లు ఏంటి, సినిమాల పరంగా సినిమా ఎలా ఉన్నాయి ఈ డిసెంబర్కి సంబంధించి. అంటే నిజంగా సినీ పరిశ్రమ కొంత ఒడిదుడుకులో ఉంది, కాకపోతే ఆగస్టు సెప్టెంబర్ నుంచి కొంత ఏమంటారన్నమాట ఆదుకుందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి డిసెంబర్ 25కి సంబంధించిన సినిమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ డిసెంబర్ నెలలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయండి. బాలకృష్ణ గారు రాకుండా 2 జేమ్స్ కెమెరాన్ అవుతారు. ఈ 2 సినిమాలు తప్పితే పెద్ద సినిమాలకే చెప్పుకోవడానికి ఏమీ లేవని చెప్పాల్సి వస్తుంది. దురంధర్ సినిమా ఒకటి పెద్ద సినిమా, నిడివిగా పెద్దది, ఖర్చు పరంగా పెద్దదే. అది హిందీ సినిమాగానే చెప్పాల్సి వస్తుంది. మరి అవతార్ సినిమా తెలుగు ఉంటుంది, ఇక అది ప్యాన్ వరల్డ్ సినిమా జేమ్స్ కెమెరాన్ సినిమా. అంటే అవతార్ 3 ఇది. అంటే అవతార్ సిరీస్ వచ్చినప్పుడల్లా అఖండ వచ్చేట్టు ఉంది చూస్తుంటే. ఎందుకంటే అఖండ 2 వచ్చింది కదా, అవతార్ 3 వస్తుంటే అఖండ 2 వచ్చింది. అవతార్ 4 వస్తే అఖండ 3 వస్తుందేమో, అఖండ రిటర్న్స్ అనో లేకపోతే ఏదో పెట్టుకుని చేయొచ్చు. కాబట్టి అఖండ వర్సెస్ అవతార్ అండి, అఖండ వర్సెస్ అవతార్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఒకటి. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అవతార్ సిరీస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు 9 అంటున్నారు. మరి ఇప్పుడు 9 లేదా 5 కుదిస్తారేమో తెలియదు. వాళ్ళకి అఖండ కూడా బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇది అఘోర పాత్ర అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మొన్న ఈవెంట్లో కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే రేపు 5వ తారీఖు పరంగా చూసుకుంటే 5వ తారీఖున అఖండ 2నే పెద్ద సినిమా. దురంధర సినిమా హిందీ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. దాంతోపాటు కలం కావల ఒక సినిమా ఉంది మమ్ముట్టిది, అది మలయాళ సినిమా. 6వ తారీఖున బైకర్ సినిమా శరవరంది, అది వాయిదా పడింది అంటున్నారు. అలా చూసుకుంటే లాక్డౌన్ అనే సినిమా ఒకటి ఉందండి. అదేంటంటే ఏఆర్ జీవా డైరెక్షన్లో వచ్చిన సినిమా లాక్డౌన్. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ఇది. ఈ సినిమా కూడా రేపు 5వ తారీఖే. తర్వాత వాతియార్ సినిమా, కార్తీ సినిమా, అన్నగారు వచ్చారో ఏదో సినిమా, దాన్ని పెట్టి రిలీజ్ చేస్తారనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాకా ఎక్కడ బుకింగ్స్ ఏమి ఓపెన్ అయిన దాఖలాలు లేవు. అది ఆ సినిమా బరిలో దిగుతుంది. ఇక చూసుకుంటే కమల్ కావాలి అనేది తెలుగులో లేదు, మరి దీని తర్వాత డబ్బింగ్ చేసేమన్నా వస్తారని తెలియదు. ఇక ఇంకోటి ఏంటంటే మిస్టీరియస్ అనే ఒక సినిమా వస్తుంది, అది మహి కామెడీ డైరెక్షన్లో వస్తున్న సినిమా. అదేంటంటే డిసెంబర్ 12వ తారీఖు వచ్చే వారం వచ్చే సినిమాల్లో. ఈ వారానికి కాకుండా ఫేవర్తో ఉంటారు. 12వ తారీఖు మిస్టీరియస్ అనే సినిమా వస్తుంది. మరి రోహిత్, మేఘన వాళ్ళు అది ఒక సినిమా. తర్వాత సకుటుంబ నామ్ అని ఒక సినిమా వస్తుంది, అది ఉదయ శర్మ డైరెక్షన్, రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోయిన్గా, బ్రహ్మాను తదితరులు నడిచిన సినిమాగా చెప్పుకోవచ్చు. అది ఒక చిన్న సినిమాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక మోగ్లీ, ఇది కొద్ది క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సుమా కనకాల కొడుకు, రాజీవ్ కనకాల కొడుకు. మరి అతను సందీప్ రాజు డైరెక్టర్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు, రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ. కొద్దిగా ఎందుకంటే హీరోయిన్ సాక్షి సాగర్ అనే అమ్మాయి, దీని మీద కొద్దిగా అంచనాలు ఉండి. ఇది కూడా 12వ తారీఖు సినిమా కాబట్టి ఈ వారం మరి లేకుండానే నెక్స్ట్ వీక్కి ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. అది ముందే ప్లాన్ చేసుకుని మోగ్లీని 12వ తారీఖు పెట్టుకున్నారు. కొంత సందీప్ రాజుకి కొంత మంచి పేరు ఉంది కాబట్టి మళ్ళీ అతను ప్రూవ్ చేసుకుంటాడా లేదా మనకితో ఒక సినిమా చేశాడు రోషన్ కనకాల, ఇది 2వ సినిమా. ఇక ప్రభుత్వ సారాయి దుకాణం ఈ పేరుతో ఒక సినిమా వస్తుంది. ఇది నరసింహానంద్ డైరెక్షను, విక్రమ్జిత్, సదన్ హాసన్, వినయ్ బాబు ఒక ఆర్టిస్టులతో ఈ సినిమా. తర్వాత ఎల్ఐకేని నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా. ఇది కొద్దిగా కృతి శెట్టి హీరోయిన్. ప్రదీప్ రంగనాథన్ కంటే అంతో ఎంతో క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా ఉంది. మరి ఎల్ఐకే సినిమా ఇది 18వ తారీఖు ఉంది. 12వ తారీఖు ఒక సినిమా కొన్ని, 18వ తారీఖు ఒక సినిమా కొన్ని. ఇక బైకర్ శరవానంద్ సినిమా, ఇది కూడా 19వ తారీఖు వాయిదా పడినట్టు చెప్తున్నారు శరవానందది. అదే అండి. సో ఓవరాల్గా చూసుకుంటే డిసెంబర్లో అనుకోలేదు మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా అవతార్ కావచ్చు, అఖండ తాండవం కావచ్చు, ఈ 2 సినిమాలు తప్ప చాలా పెద్ద సినిమాలు అంటూ ఏమీ లేవు. అదేకాక సినిమా ఫస్ట్ స్టార్టింగ్ జనవరి నుంచి తీసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇలా 2-3 సినిమాలు మాత్రమే, మహా అంటే ఒక 5-6 సినిమాలు మాత్రమే హిట్ దశకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 2025 జాతకం ఎలా ఉంది, సినీ జాతకం ఎలా ఉంది అంటే ఏ రకంగా చెప్పాలి? అంటే చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినాయండి, అదొక మంచి పరిణామం. కొన్ని ఊహించకుండా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ఊహించిన సినిమాలు ఫ్లాపులు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ అలాగే వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆ సంక్రాంతి బరిలోకి ఇచ్చిన హిట్ సినిమాగా చెప్పొచ్చు. అలాగే కోర్టు సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇంకా డిసెంబర్లో క్రేజీ ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయంటే రేపు పొద్దున జగన్నాథ్ అనే సినిమా బాహుబలి ప్రభాకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అదొకటి ఉంది. తర్వాత అవతార్ 3
కెమెరాన్ సినిమా, జేమ్స్ కెమెరాను. అది ఏమన్నా మరి అది సాధారణంగా మినిమం గ్యారంటీ. ఇక తర్వాత దేవగుడి అనే సినిమా, ఇది కొద్దిగా December 19 అంటున్నారు. యూఫోరియా అనే సినిమా గుణశేఖర్ డైరెక్షన్ వచ్చిన సినిమా, అది చాలా కాలం తర్వాత గుణశేఖర్ డైరెక్షన్లో యూఫోరియా అనే సినిమా విడుదల కాబోతుంది. భూమిక చావ్లా హీరోయిన్. తర్వాత ఛాంపియన్, శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా, అది ఛాంపియన్ ఉంది. తర్వాత శంబాల అనేది ఆది సాయి కుమార్ సినిమా, ఇది కొద్దిగా సోషియో ఫాంటసీ సినిమా ఉంది. ఇక వృషభ అనే సినిమా ఒకటి ఉంది, ఇది December 25 అంటున్నారు. మోహన్ లాల్ హీరోగా, ఇది కొద్దిగా మోహన్ లాల్కి ఈ మధ్యకాలంలో మంచి హిట్లు పడుతున్నాయి కాబట్టి వృషభ మీద క్రేజ్ ఉంది. పతంగ్ అనే సినిమా అది ఒకటి ఉంది, అది ఒక వంశీ పూజిత్ అనే అతను హీరోగా. దండోరా సినిమా ఒకటి వస్తుంది. ఇలా ఇక్కీస్ అనే ఒక సినిమా, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద హీరోగా వస్తున్న సినిమా, మరి ఇది ఇక్కీస్ అనే సినిమా. ఇలా మొత్తం ఈ సినిమాలతో ఈరైతే ఎండ్ కాబోతుంది. ఈ ఎండ్ అయ్యే టైంలో ఉన్న సినిమాల్లో క్రేజ్గా గ్యారెంటీగా ఈ సినిమాలు హిట్ అనుకోవడానికి ఏంటంటే అఖండ 2 అవ్వాలి, లేదా అవతార్ అవ్వాలి. ఇక ఊహించకుండా మరి ఏమైనా లైవ్లో వెళ్ళేటప్పుడు వస్తే లేవు, చెప్పలేము. మధ్యలో మనకి చాలా చిన్న సినిమాలు హిట్ అయినాయి, కొన్ని పెద్ద సినిమాలు కూడా హిట్ అయినాయి. మిరాయి అనేది మిరాకిల్ చేసింది. అవును అవును. సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే అఖండ తాండవం ఏదైతే ఉందో అక్కడ పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కాబోతున్న అవతార్ని ఢీ కట్టబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు December ఫలితం? ఇప్పుడు ఈ కలెక్షన్స్ కొంతమంది హీరోల్లో కొద్దిగా అలజడి కలిగించవచ్చు. అఖండ ఓపెనింగ్స్ బిజినెస్ పరంగానే లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పుడు అఖండ 2 బిజినెస్ చూసిన తర్వాతే ముఖ్యంగా సీనియర్ హీరోల్లోనూ కొద్ది కాంపిటేటివ్గా ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ కలెక్షన్స్ కూడా రికార్డు కలెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అది ఖచ్చితంగా కొంతమందిలో అలజడిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి అటే ఉంది. కొంతమంది అఖండ పెద్ద హిట్ అవుతుందేమో అని భయం కూడా కొంతమంది ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ అంత పెద్ద కాంపిటీషన్. ఎందుకంటే ఒకసారి వెంకటేష్ గారే అన్నారు, దేవిపుత్రుడు సినిమాని అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు అంత సినిమా అంతగా లేదుగా అనుకున్నప్పుడు నేను అడిగినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పుట్టిస్తారండి, ఇలా వింటాం, ఇలా వదిలేస్తూ ఉంటారు. అట్లా అంత అందరు హీరోలు ఉండరు. ఒక హీరో సినిమా హిట్ అవుతుంది, ఒక హీరో సినిమా ఈ సినిమా ఫట్ అవ్వాలని కోరుకునే హీరోలు కూడా ఉంటారు. కాబట్టి అంత ఇండస్ట్రీలో 2 రకాల వర్గాలు ఉంటాయండి ఇప్పుడు కూడా. అఖండ 2 దాని ఫలితం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏకరిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి హిట్ అయిందనుకోండి, బాలకృష్ణ రేంజ్ ఒక్కసారిగా మారిపోద్ది. ఇక ఆయన పాత్రలు ఎలాంటి పాత్రలు చూస్ చేసుకోవాలి, సినిమా ఫీల్డ్ అంతేనండి. ఇది ఒక మిరాకిల్ చెప్పాలంటే. ఇక ఏ తరహా పాత్రలు చేయాలి దాని మీద ఫోకస్ పెడతారు డైరెక్టర్లు. ఆయనతో చేయాలనుకున్న డైరెక్టర్లు కూడా అలాంటి పాత్రల మీద ఫోకస్ పెడతారు. ఇన్ కేసు ఇప్పుడు బోయపాటి గారికి వీళ్ళిద్దరు వరుసగా హిట్లు వచ్చినాయి. ఇక మళ్ళీ అఖండ 3కి ఖచ్చితంగా మళ్ళీ అదే ఆలోచన బోయపాటి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో వేరే సినిమాలు కమిట్ అయితే అది వేరే విషయం. లేకపోతే మళ్ళీ గోపిచంద్ సినిమా అయిపోగానే నేనున్నానని చెప్పి రావడంగా జరుగుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి December ఎండింగ్లో వచ్చి చాలా పెద్ద హిట్ కాబోతున్న సినిమాలు కొన్ని అయితే చిన్న సినిమాలు వచ్చి గతంలో హిట్ అయినట్టుగా చాలా పెద్ద హిట్లు కొట్టే సినిమాలు కొన్ని ఉన్నాయనుకోవచ్చు. సో చూద్దాం December నెలలో ఎలా కలెక్షన్స్ ఉండబోతున్నాయి. నమస్తే. నమస్తే అండి.